హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. మధ్యాహ్నం టైంలో చల్లగా కావాలని అడుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో మనం ఐస్ క్రీమ్ని చేసి పిల్లలకి ఇచ్చి వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేద్దాం. ముందుగా 250 ml పాలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. పాలు గిన్నెలో పోసిన తర్వాత స్టవ్ వెలిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని తయారు చేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడరు, ఒక స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకొని ఉండలు లేకుండా పాలతో కలుపుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకుండా పాలని కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడరు వేయడం వల్ల పాలు కొంచెం తిక్కుగా అవుతాయి. అలా 2-3 నిమిషాలు గరిటెతో తిప్పుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసి షుగర్ని కరగనివ్వాలి. షుగర్ కరిగిన తర్వాత ఈ పాలు మరింత కొంచెం చిక్కబడతాయి. అలా ఒక 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. చల్లారిన ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక మిక్సీ జార్లోకి పోసుకోవాలి. ఈ చల్లారిన ఐస్ క్రీమ్ మిక్స్లోనే ఫ్రెష్ క్రీమ్, మనం ఇంతకుముందు తీసుకున్న 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ని దాంట్లో వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసి వీటన్నిటిని 1 to 2 minutes వరకు మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన ఐస్ క్రీమ్ మిక్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో పోసుకొని మూత పెట్టి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంటల తర్వాత ఐస్ క్రీమ్ని బయటికి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ని చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నామంటే, ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మరలా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. ఐస్ క్రీమ్ అన్నది రెండోసారి బ్లెండ్ చేయటం వల్ల ఐస్ క్రీము స్మూత్గా వస్తుంది. మనం షాప్లో తీసుకున్నప్పుడు స్మూత్గా ఎలా ఉంటుందో అలా వస్తుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఐస్ క్రీమ్ని గరిటె సహాయంతో మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఐస్ క్రీమ్ని 1 minute వరకు బ్లెండ్ చేయాలి. చేసుకున్న ఐస్ క్రీమ్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ మిక్స్ని 8 to 10 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. బ్లెండరు ఇవేమీ లేకుండా మనం ఐస్ క్రీమ్ని ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టేస్టీ కూల్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఫర్ వాచింగ్.